మీరు కూడా పెద్దోళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం మొదలు సంక్రాంతి పెద్దోళ్ళు వస్తారు అందరూ సెలలో ఉండే స్టోరీస్ కంటే మంచి మంచి స్టోరీ చెప్పగలిగే అనుభవం వాళ్ళందరితో కానీ మీరు ఇంటరాక్ట్ అయితే అది సెలతో ఇంటరాక్షన్ అనేది ఎక్కువ చేసినా కానీ ఏం ఉండదు టైం వేస్తాం మీరు తర్వాత వచ్చిన తర్వాత మీరు వచ్చినప్పుడు ఇంటరాక్ట్ అయినప్పుడు మీ పెద్దోళ్ళు మీకు ఏం చెప్పారు అనేది అందరికీ చెప్తారు అది అసైన్మెంట్ సంక్రాంతి మన అర్థమైందా మీకు చెప్పేది చూద్దాం ఎంతమంది ఇంటరాక్ట్ అవుతారు ఇక్కడ ఉన్న రెడ్ లైట్ అనేది ఆన్ అవుతుంది. ఆన్ అయ్యి ఇక్కడ వెహికల్స్కి ఇండికేట్ చేస్తారు. ఇటు వస్తుంది అంటే అప్పుడు ఏంటి మన ప్రివెన్షన్ అంటే మీరు ఇండికేషన్ ఇస్తున్నారు అదే ఎలా వెళ్తుంది అనుకోండి ఇప్పుడు వెహికల్ వస్తుందని అక్కడ ఇచ్చారు అప్పుడు ఏం చేయాలి అప్పుడు కొంచెం సైడ్ సెకండ్ తీసామా మీరు ఇది 3 మేజర్ సిటీస్ ఆర్ 3 మేజర్ సిటీస్ అయితే మనకి ఎలా అంటే 24/7 మనకి పవర్ అనేది స్టేషన్స్ నుంచి చేస్తాం. నేను ఫస్ట్ మెయిన్ సప్లై నుంచి పవర్ అనేది ఇచ్చాను. మెయిన్ సప్లై వల్ల నుంచి ఇచ్చినప్పుడు నాకు ఎన్ని ఏదైనా జరిగినప్పుడు నాకు మెయిన్ సప్లై ఫెయిల్ అయితే ఐ గో టు మెయిన్ సప్లై 2 అంటే ఆల్టర్నేట్గా నేను మెయిన్ సప్లై 2ని నేను చూస్ చేసుకున్నాను. ఇఫ్ మెయిన్ సప్లై 1 అండ్ మెయిన్ సప్లై 2 మనకి ఫెయిల్ అయినా కానీ అడ్రస్ అయితే నేను ఇండివిజువల్ సప్లైస్ కింద ఇచ్చుకోవడానికి నాకు ఛాన్స్ ఉంది. వాళ్ళకి ఈజీగా క్యాచ్ చేయొచ్చు. అప్పుడు ఈ విధంగా కూడా దొంగ వాళ్ళని పట్టుకోవచ్చు. దొంగ వచ్చాడు ఇప్పుడు ఫస్ట్ నార్మల్గా నార్మల్గా ఎలా ఉంటుంది సార్ ఎంట్రన్స్ అయ్యారు. ఇప్పుడు ఇటు నుంచి వచ్చేవాళ్ళు దొంగ అవ్వచ్చు కస్టమర్ అవ్వచ్చు కదా సార్ అంటే మనకి ఏదైనా వ్యక్తి లోపలికి వస్తున్నారని తెలిసింది కదా సార్. అంటే కస్టమర్స్ వస్తుంటారు కస్టమర్లు దొంగలు ఉంటారు అందరికీ లైట్ వెళ్ళిద్దా లైట్ ఎలగడం కదా సార్. లైట్ అనేది హార్ట్ నైట్ టైం ఈజీగా క్యాచ్ చేయొచ్చు సార్. నైట్ టైం నార్మల్
బ్యాటరీస్ లైట్స్ అలాంటివి ఇన్వెంట్ చేసుకొని ఎలక్ట్రిసిటీని రెడ్యూస్ చేసుకుంటూ పవర్. ఇప్పుడు దీనికి ఆటోమేటిక్గా వాటర్ ఎట్లా ఉంటామని హ్యూమిడిటీ సెన్సార్ పెట్టచ్చుగా. కానీ ఏంటంటే ఫార్మర్స్కి ఈజీ వేలో మనకి ఏదైతే అవైలబుల్గా ఉండగలుగుతుందో ఫార్మర్స్ కోసం ఇది ఈజీగా డిజైన్ చేయాలి. హ్యూమిడిటీ సెన్సార్ హ్యూమిడిటీ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఆన్ అయ్యి మళ్ళీ వాటర్ ఇచ్చేటప్పుడు కూడా వచ్చేసింది ప్రాసెస్. ఇప్పుడు కానీ సక్సెస్ చేస్తే మన ఈశాన్యంలో చెరువులు అవుతాం, దాని నుంచి వాటర్ మొత్తం మొక్కల రెడ్డికి పంపింగ్ చేసినట్టు ప్రాజెక్ట్ చేయొచ్చు. డోంట్ చెప్పేసి చేస్తే బాగుంటుంది. ఇది ఇలాగా ఎదురు గ్లాసెస్ దగ్గర ఉంటాయి సార్. ఎప్పుడైతే మన ఐస్ అనేది క్లోజ్ అవుతాయో అప్పుడు చూడండి సార్, నేను ఐస్ క్లోజ్ చేసుకున్నాను, బాత్రూమ్ మళ్ళీ కలిపేసాను, బజర్ అయిపోయింది, మళ్ళీ కలిపించుకుంటాను. ఎంత టైం పని వస్తున్నారా? జస్ట్ 5 seconds కొట్టుకుంటూ ఉంటుంది కదా, ట్రీట్మెంట్స్ ఎంత 5 seconds అవసరం లేదు సార్. ఇది మనం జస్ట్ మోడల్ కోసం చెప్పేసి ఏరియా కోసం చెప్పేసి యాక్చువల్గా వేరే బై క్వాంటిటీ అయితే వాటిని యూజ్ చేస్తే ఈజీగా సెన్సార్ ఇంకా ఎక్కువ సేపు పడాలంటే పెట్టుకోవాలంటే వెంటనే సెన్సార్ సోలార్ సిస్టమ్ వాటర్ లెవెల్ So, level sensor. Level sensor. What is the principle involved here? Level sensor. మామూలు టెక్నికల్ ఎవరు తెలుసు. నేను అడుగుతుంది అలాంటి కాబట్టి అంటే మామూలు జనరల్లో చెప్తారు. నువ్వు ఏదైనా ఈసీ స్టూడెంట్ ఎందుకు అవుతుంది? ఇదేం వాటరు? నార్మల్ వాటర్. నేను ప్యూర్ వాటర్ తీసుకున్నాను అనుకోండి, వర్కౌట్ అవుతా? ఎందుకు? అదే ఏమిటి డిఫరెన్స్? ప్యూర్ వాటర్ ఈజ్ నాన్ కండక్టర్, ఇది ఇంప్యూర్ వాటర్ కాబట్టి కండక్టర్ కాబట్టి ఇలా వెళ్తుంది కాబట్టి సర్క్యూట్ క్లోజ్ అయి కావాలి కరెంట్ క్లోజ్. అదే ప్యూర్ వాటర్ ఏంటంటే కండక్టివిటీ ఉండదు, జీరో. మంచిది అలాంటి అట్లా పనిచేస్తుంది. అదవుతుంది చెప్పేది. ఓకే, వెరీ గుడ్. అంటే ఒక షూట్ లాంటి చేసి అందులో లోపల ఇది పెట్టేయాలి. పెట్టేస్తే టెంపరేచర్ని బట్టి ఇది అవుతుంది. ఎంత పవర్ ఎంత కావాలి దీనికి? మరి ఆరోగ్యం పరంగా ఇబ్బంది కదా. కన్వర్ట్ అవుతుంది, 230 నుంచి వచ్చిన తర్వాత కన్వర్ట్ చేసుకుని కదా నీకు ఇచ్చిన 12 వోల్ట్ 2 ఆంపియర్ రేటింగ్ అని పనిచేస్తున్నా. రైట్. ఫస్ట్ చెప్పాలి సెక్షన్లో ఎన్ని కూడా కలిసుకోవచ్చు. చెప్పండి. ఆపరేట్ చేసింది మొబైల్ నెంబర్ ఒక తెచ్చి కానీ స్విచ్ ఆఫ్ చేసినా, తెచ్చి ఆన్ చేసిన ఏది రాకపోయినా తెలియదు. గుడ్, నైస్. ఎంత అయిందమ్మా సర్క్యూట్?
ఉండేటట్లే ఉండదు కాబట్టి మన డ్రైనేజ్ సిస్టమ్ ఏంటంటే ఎప్పుడైతే మనకి రైన్ పడుతుందో ఆటోమేటిక్గా బట్టలు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. చెప్పకుండా ఇలా వెళ్ళిపోతాయి బట్టలు. ఈ బ్యాటరీ అనేది మనం ఇక్కడ ఏంటంటే వాటర్ అప్లై చేయాలి, కానీ ఇక్కడ వాటర్ అప్లై చేసి రైన్ వాటర్ కండక్ట్ ఆ కండక్ట్ స్పెసిఫిక్ కనెక్టింగ్ వైస్ తీసుకొని ఆటోమేటిక్గా అది మనం ఇళ్ళలో అప్లై చేయాలంటే ఆటోమేటిక్గా మనం రైన్ వాటర్ పీల్చి వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయి బయటకు చూడండి పక్కలేదు. Gracias.